భయ్యా స్పైసీగా అంటు కట్టు. వీలైతే 2 చిల్లి ఎక్స్ట్రాగా పార్సెల్ కట్టు. వాడెక్కడో పెట్టుకుంటాడంట. ఓయో! మేమెప్పుడు కలిసి పైకెళ్తామో. వాన వాన వెల్లువాయే కొండ కొన తుల్లిపోయే. వావ్! ఎవర్రా మీరంతా కరెక్ట్గా పని మధ్యలో ఉన్నప్పుడే డిస్టర్బ్ చేస్తారు. హే ఆహా! సార్ పార్సెల్. ఏమెంత లేటా? ఇన్ టైంలోనే వచ్చా కదా సార్. ఇంకొద్ది ఫాస్ట్గా వస్తే టైర్లు ఏమన్నా అరిగిపోతాయా? ఇంకో 2 మిర్చి ఎక్స్ట్రా ఇచ్చి ఉండాలి. సరే కానీ ఎంత? 250 సార్. బేబీ ఆనియన్స్ ఇచ్చానేమో చూడు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగుందే. బ్రదరు వినిపించట్లేదా? ఓ పంచే, నువ్వు లోపలికి వెళ్ళి ఉండు. నేను నీ బ్యాగ్ తీసుకొని వెళ్ళి పార్సల్ అన్నీ ఇచ్చేసి వచ్చి నీ ముందు పెడతాను, సరేనా? సరే. ఏంటి సరే? సారీ బ్రో. సరే ఆనియన్స్ ఏవి ఇందులో కనిపించట్లేదా? అంతలా మెన్షన్ చేశాను కదా. సార్ హోటల్ వాడు ఇవ్వకపోతే దానికి నేనేం చేసేది సార్? మరి ఎందుకయ్యా నువ్వు ఉండేది? నేను వెళ్ళి తెచ్చుకుంటాను కదా. మినిమం కామన్ సెన్స్ లేదు? సార్ పేమెంట్. ఇది మాత్రం కరెక్ట్గా అడుగుతారు, మర్చిపోకుండానా. బేబీ ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయి, ఇడికి పేమెంట్ చేయాలి. చేశాను చూసుకో. థ్యాంక్ యూ సార్. ఇది నా గర్ల్ ఫ్రెండ్ హాట్స్పాట్ కదా, ఇక్కడ ఎలా కనెక్ట్ అయింది? బేబీ ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయి, ఇడికి పేమెంట్ చేయాలి. ఏ చీచి, అలా ఏమైనదిలో ఉండి కాల్ చేద్దాం. ఈడొకడు నా ప్రాణానికి. హలో బుజ్జికొండ, ఏంటి గుర్తొచ్చానా? నిజంగా నీ ఎర్రి కొండని చేసావు కదా. ఎక్కడున్నావు? రెస్టారెంట్కి వచ్చా బేబీ. ఓహో, ఏం ఆర్డర్ ఇచ్చావు? బిర్యానీ పెట్టా, సచ్చినాడు ఆనియన్స్ వేయలేదు బేబీ. అవునా, ఆనియన్స్ నేను తీసుకొచ్చా. నీ అమ్మ బయటికి రాదు. You reached your location. ఎవరితో ఇది తుప్పల్లో లొకేషన్ పెట్టింది? మేబీ కబుల్స్ అయింటారేమో. హలో మేడం, నేను మీరు పెట్టిన లొకేషన్లోనే ఉన్నాను. మా ఇంటి దగ్గరకు వచ్చి పిక్ చేసుకో. ఇల్లే మేడం, ఇక్కడ తుప్పల తప్ప ఇల్లు ఎక్కడ కనిపించలేదు మేడం. హే స్టూపిడ్, బ్రెయిన్ లేదా? గర్ల్స్ ఇలా నేను మాట్లాడేది. ఇప్పుడు నేనేమన్నా మేడం? సరిగ్గా లొకేషన్ చూసి రావడం కూడా రాదు. నా ఇల్లు ఎక్కడ అని నన్నే అడుగుతున్నావా? సరే మీ అమ్మకు ఫోన్ ఇవ్వండి, ఆమెను అడుగుతా. హే మైండ్ యువర్ వర్డ్స్. పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నా. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఇడియట్. మైండ్ లేదా? ఇప్పుడు నన్ను వచ్చి పిక్ చేస్తున్నావా లేదా? వద్దులే, మేము ఓల్డ్ అయిపోయింది. మేడం ఒకసారి మీరు పెట్టిన లొకేషన్ రీచెక్ చేసుకోండి మేడం. హలో దీనే నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా. హలో రేపరౌనా, వేర్ ఆర్ యు? రోడ్లో. ఏ రోడ్లో? ఏ రోడ్ అయితే నీకెందుకురా? ఫోన్ కట్ చేసి ఇంకో రైడ్ బుక్ చేసుకో. ఇంట్రెస్ట్ లేదు, మూడ్ లేదు, నేను రానురా. ఎందుకు రావురా? నువ్వేమన్నా నా బాబా నా బామ్మదవ, నీకు రీజన్ చెప్పడానికి ఫోన్ పెడితే. హలో బ్రో, ఎక్కడున్నారు? నేను లొకేషన్లోనే ఉన్నా. పక్కనే ఏదైనా జ్యూస్ షాప్ కనిపిస్తుందా? జ్యూస్ షాపా? జ్యూస్ షాప్ ఉంది బ్రో. అక్కడికి వెళ్ళి ఒక జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్ళి బజ్జో. ఎండలో బయట తిరిగామనుకో, వచ్చో కూడా బయటికి రాదు. వాట్ ద ఫక్ ఆఫ్ దిస్?
నన్ను నానే నన్ను నానే నన్ను నానే. హలో 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 హలో, ఇదిగో పక్కనే ఉన్నా మేడం. మీరు ఎండలో ఉండకండి, ట్యాన్ అయిపోతారు. ఎక్కడే నీళ్ళలో ఉండండి. ఎందుకంటే మంచిది, ఇంటికి గుడి తీసుకొస్తా. మేడం మీరు మాతో ఇంకొకరిని బుక్ చేసుకోకండి మేడం, నేనే వస్తున్నా. హలో సార్, నేను లొకేషన్కి వచ్చేసాను. ఇది వాచ్మెన్కి చెల్లిపోయానా? వాచ్మెన్ లీవ్ లో ఉన్నారు బ్రో. స్టేస్ ఎక్కి 24th ఫ్లోర్ వచ్చేసాను. లిఫ్ట్ పని చేయట్లేదు. 24th ఫ్లోరా? బ్లడ్. హల్లెలూయా. ఏమిరా నా బతికిట్లు అయిపోయింది. బండి కూడా రాలే ప్లేస్లో లొకేషన్ పెడుతున్నారు కదరా. చెరువు కూడా వచ్చేసింది కదరా, ఎవడు కనపడ్డేంది. వచ్చేసానురా పుల్లడా. భయ్యా పార్సల్. ఇంత కష్టం ఎందుకు భయ్యా? అదేదో మీ ఇంటి అడ్రస్గా పెట్టుండొచ్చుగా. అంటే ఇక్కడే భయ్యా మా ఇల్లు. ఎక్కడా? అంటే రైనీ సీజన్ కదా, రెయినా? కొంచెం వానెక్కుబడి నీళ్ళు వచ్చాయి అంతే. నీళ్ళు తప్ప ఇల్లు ఎక్కడుంది భయ్యా? ఇక్కడ ఇక్కడే భయ్యా, ఒక 6 మీటర్ లోపలికి వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది. 6 మీటర్ లోపలికా? అవును భయ్యా. మరి ఫుడ్ ఎలా తింటారో? అంటే ఇంటి బయట నీళ్ళు ఉంటాయి తమ్ముడు, లోపల మొత్తం వాటర్ ప్రూఫ్. సరే తమ్ముడు, మా అమ్మ వెయిట్ చేస్తుంటారు, ఇటేవు. ఇందా. ఒప్పగుంది.